డీటెయిల్స్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కాగా వారణాసిలో నామినేషన్కు ముందు ప్రధాని మోదీ కాలవ భైరవ ఆలయంలో పూజలు చేశారు. తొలుత గంగా తీరంలోని దశాశ్వమేధ ఘాట్లో పూజలు నిర్వహించారు. ఇక అనంతరం హారతిచ్చారు. దశాశ్వమేధ ఘాట్ నుంచి నమో ఘాట్కు చేరుకొని మోదీ పూజలు చేశారు. ఇక అక్కడి నుంచి కాలభైరవ ఆలయానికి ప్రధాని మోదీ వెళ్లారు. అక్కడ పూజలు చేసిన అనంతరం మోదీ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని వరుసగా మూడోసారి వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. ప్రధాని మోదీ తొలుత 2014 ఆ తర్వాత 2019లో భారీ మెజారిటీతో గెలుపొందారు. మళ్లీ 2024లో వారణాసి నుంచి హ్యాట్రిక్ కొట్టి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మోదీ ధీమాగా ఉన్నారు. హ్యాట్రిక్ పై గురిపెట్టిన ప్రధాని మోదీ గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక 2014లో 3,33,7,000 ఓట్లతో గెలిచిన ప్రధాని మోదీ 2019లో అంతకు మించి మెజారిటీ వచ్చింది. ఇక 4,80,000 ఓట్ల తేడాతో ప్రధాని మోదీ గెలుపొందడం జరిగింది. మరి ఈసారి మెజారిటీపై అంతకు మించిన అంచనాలున్నాయి. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా పలువురు నాయకులు హాజరవ్వడం జరిగింది.